ఖమ్మం జిల్లా ఇక కొరుకుడు పడదని కేసీఆర్ డిసైడ్ అయిపోయారా? ఖమ్మం జిల్లాపై ఆశలు దొరుకున్నారా? అక్కడ గెలవడం కష్టమేనన్న నిర్ణయానికి వచ్చారా? ఆ సీట్లను వదిలేసి ఎన్ని గెలవాలనే లెక్కలు వేసుకుంటున్నారా? పరిస్థితి చూస్తుంటే అవుననే అనిపిస్తుంది. ఓవైపు ఏ తెలివైన నాయకుడు ఒప్పుకోడు. కానీ ఇక్కడున్నది కేసీఆర్ పోతే పోని అన్నట్లు వ్యవహరించారు. పొంగులేటిని దూరం పెట్టారు. కేటీఆర్కు ఇది ఇష్టం లేకుండా భరించక తప్పలేదంటున్నారు. కసి మీద ఉన్న పొంగులేటి ఈసారి బీఆర్ఎస్ను ఎలాగైనా ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఎంత ఖర్చు పెట్టైనా తాను గెలవడమే కాకుండా జిల్లా మొత్తం కాంగ్రెస్ సత్తా చాటేలా చేయాలనుకుంటున్నారు.
తనను అవమానించిన కేసీఆర్పై కసి తీర్చుకోవాలని ఉవ్విలూరుతున్నారు. మన ఆశయం, మన లక్ష్యం, మన ఆలోచన అంతా ఒక్కటే. ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అధికార మదముతో, అధికారం ఉంది కదా అని అహంకారంతో ఏదైతే ఎర్రవీకుతున్నారో ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపే దాంట్లో మనందరం కష్టపడి వారిని ఇంటికి పంపే కార్యక్రమం చేపడదామని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఇక కేసీఆర్ చేసిన మరో తప్పు తుమ్మల నాగేశ్వరరావును దూరం చేసుకోవటమే. నిజానికి తుమ్మలకు పాలేరు నుంచి సీటు ఇచ్చినంత మాత్రాన కేసీఆర్కు వచ్చే నష్టమేమీ లేదు. అక్కడ కంధాల ఖచ్చితంగా గెలుస్తారన్న నమ్మకం లేదు. జిల్లాలో తుమ్మల సీనియర్ నేత, గతంలో ఓడిపోయి ఉండొచ్చు కానీ తీసి పారేయదగ్గ నాయకుడు మాత్రం కాదు. రాజకీయాల్లో కేసీఆర్ కంటే సీనియర్, మంత్రిగానూ పనిచేశారు. జిల్లాపై పూర్తి అవగాహన ఉంది, అనుచర గణము ఉంది. ఆయన పార్టీని వీడి ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం బీఆర్ఎస్కు అది ఎదురు దెబ్బే. అంతేకాదు తుమ్మల ప్రభావం రాష్ట్రంలో మరో 5-6 నియోజకవర్గాలపై పడే అవకాశం ఉంది. కమ్మ సామాజిక వర్గం కేటీఆర్పై గుర్రుగా ఉందంటున్నారు. ప్రతి సీటు కీలకమైన ఈ సమయంలో కేసీఆర్ తుమ్మలను సైడ్ చేయడం సరైనదేనా అన్నది పార్టీ వర్గాల ప్రశ్న. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం, జిల్లా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం, మీరు ఇచ్చినటువంటి అండదండలు, నేను నాగలు దున్నుకునేటటువంటి సామాన్యుణ్ణి నన్ను ఈ రాష్ట్రానికి మంత్రి చేసి ఇన్ని పనులు చేసే అవకాశాన్ని ఇచ్చిన ఖమ్మం జిల్లా ప్రజల యొక్క రుణం నేను తీర్చుకోలేనని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి అవకాశం ద్వారా ఉభయ రాష్ట్రాల్లో కూడా అన్ని నీటిపారుదల ప్రాజెక్టులు, అన్ని నదుల మీద వంతెనలు, అన్ని గ్రామాలకి రహదారులు, అందరికీ విద్యా సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు కల్పన చేసేటటువంటి సుదీర్ఘ రాజకీయ అవకాశం నాకు 3 ప్రభుత్వాల్లో దక్కింది. దానికి తగ్గట్టుగానే నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కింద పడ్డా మీద పడ్డా మీరు నా ఎన్నంటూ ఉండి ఎప్పుడు నన్ను మీ చేతులతో ఎత్తి నన్ను రాజకీయంగా బతికించారని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం చేస్తుంది. కాబట్టి మీ ప్రేమ కోసం, మీ అనుబంధం కోసం, మీ ఆలోచన కోసం తప్పకుండా ఆ గోదావరి జలాలతోటి మీ పాదాలు కడిగేదాకా నేను శాసనసభ్యుడిగా ఉంటానని చెప్పి కూడా సందర్భంగా మనం చేస్తున్నాం. మరోవైపు కమ్యూనిస్టులను దూరం చేసుకోవడం కేసీఆర్ చేసిన మరో మిస్టేక్ అంటున్నారు రాజకీయ పండితులు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కామ్రేడ్లకు ఎంతో కొంత పట్టుంది. ఒకప్పుడు ఆ జిల్లా వారికి కంచుకోట, తర్వాత డీలా పడ్డ నిర్ణయాత్మక స్థాయిలో వారికి ఓట్లున్నాయి. ఇప్పుడు వారు కనుక కాంగ్రెస్ చేయి పట్టుకుంటే కారు పంచర్ కాక తప్పదు. టఫ్ ఫైట్ ఉన్న సమయంలో గెలుపోటములను కొన్ని వందల ఓట్లే నిర్ణయిస్తాయి. పార్టీ చెప్పినట్లు కమ్యూనిస్టులు కాంగ్రెస్ కోటేస్తే కారు కొంప మునిగినట్లే. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత ఉండనే ఉంది. పైగా ఖమ్మంలో గతంలో ఎప్పుడూ తెలంగాణ సెంటిమెంట్ గెలుపోటములను ప్రభావితం చేయలేదు. ఈసారి చేసే ఛాన్స్ కూడా లేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ఆశలు వదులుకున్నట్లే కనిపిస్తోంది. రియలైజేషన్ ఉంటుందని భావిస్తాం, ఎప్పుడో ఒకసారైనా పశ్చాత్తాపం ఉంటుందని భావిస్తాం. మాకు ఎప్పుడూ ఉండదు అని చెప్పి వారు రుజువు చేసుకుంటున్నారు. మనుషులు అన్నాక విలువలు కాదు మాకు కావాల్సింది, రాజకీయాలే. రాజకీయ విలువలు కాదు, రాజకీయాలతో అవసరమైతే వెన్నుపోటు ఎట్లా పడవాలి, ముందు పోటీ ఎట్లా పడవాలి, ఎలక్షన్లో ఎలా గెలవాలి అంటే మనిషి అన్నాక రియలైజేషన్ ఉంటుందని భావిస్తాం. ఎప్పుడో ఒకసారైనా పశ్చాత్తాపం ఉంటుందని భావిస్తాం. మాకు ఎప్పుడూ ఉండదు అని చెప్పి వారు రుజువు చేసుకుంటున్నారు. ఎక్కడ ఏ నియోజకవర్గమైన 1000 హైదరాబాద్ లాంటి సిటీల్లో కూడా 500 1000 ఉంటాయి. వీటన్నిటికంటే మా ప్రభావం ఉంటుంది, కమ్యూనిస్టుల ప్రభావం. ఇంకా సిపిఎంది మళ్ళీ వేరే ఉంది, సిపిఎంది కూడా వేరే ఉంటుంది. నేను చెప్పే సిపిఐ వరకు చెప్తున్నా. అందువలన కాలం సమస్యలను పరిష్కారం చేస్తుంది అంటారే, అన్నిటికీ రేపు కాలమే. రానున్న ఎన్నికల్లో ప్రజలు జాగ్రత్తగా గమనిస్తున్నారు. ప్రజలే సరైన తీర్పిస్తారు. మేము కమ్యూనిస్టులుగా
మా కర్తవ్యం, నిబద్ధతతో మేము ముందుకెళ్తాం. మీరు చేసినటువంటి తప్పుని కుమిలిపోము, ఇంకా ఛాలెంజ్గా తీసుకుంటాం, పౌరుషంగా తీసుకుంటాం. కమ్యూనిస్టుల సత్తా ఏమిటో కూడా ఎలా చూపెట్టాలో తెలుసుకుంటాం. నువ్వు కేసీఆర్ గారికి నేను శాల్యూట్ చేస్తున్నా. మాకు మంచే చేసి పెట్టావు. మళ్ళీ మేమేంటో మమ్మల్ని గుర్తించే విధంగా చేశావు. అయితే కేసీఆర్ ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు సంధిస్తారో తెలియదు. One for a start, MC.